బాపట్ల జిల్లా రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు కార్గిల్ విజయ దైవ సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర బాపట్ల మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ విజయోత్సవ వేడుకలలో పాల్గొని భారతీయులందరికీ కార్గిల్ విజయ దివస్ శుభాకాంక్షలు తెలియజేసి కార్గిల్ అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్మీ దుర్మార్గంగా ఆక్రమించుకుంటున్న భారతదేశ భూభాగాన్ని విరోచితంగా పోరాడి వందల మంది సైనికులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి వేల మంది పాకిస్తానీయులను మట్టుబెట్టి కార్గిల్ కొండ ప్రాంతంలోని మన భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకున్న రోజును జూలై 26, 1999 దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటామని తెలియజేశారు. ఎమ్మెల్యే గారి దృష్టికి సరైన వార్ మెమోరియల్ ఎవరైతే సైనికులు గాని పోలీసులు గాని బిఎస్ఎఫ్ వారు గాని సిఆర్పిఎఫ్ గాని మరి జవాన్ అనేటటువంటి ఎవరైనా బెల్ట్ టోపీ ఉద్యోగం చేసే వాళ్ళు చనిపోయినప్పుడు మరి నివాళులు అర్పించుకోవడం కోసం ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లో వార్ మెమోరియల్ లేకపోవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు మరి పాజిటివ్ గానే స్పందించారు. త్వరగా వార్ మెమోరియల్ ఏర్పాటుకి అదేవిధంగా మాజీ సైనికుల కోసం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి వారు సహకరిస్తారని మరి ఆశిస్తూ, ఇంకొక ముఖ్యమైన విషయం, నిన్న కలెక్టర్ గారిని కలిసి ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, మెమోరాండం. అదేంటంటే సహజంగా మనం చూస్తూ ఉంటాం, సైనికులు ఎవరైనా చనిపోయినప్పుడు రాజకీయ నాయకులు గాని అధికారులు గాని ప్రజలు గాని మొత్తం వచ్చి వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ ఉంటారు. చాలా సంతోషం. అయితే ఆ తర్వాత క్రమంలో వారిని పూర్తిగా మర్చిపోయి వారి యొక్క బలిదానాలను గుర్తుంచుకోకుండా ఆ చనిపోయినప్పుడు ఏదైతే వాగ్దానాలు చేస్తారో వాటిని పక్కన పెట్టడం చాలా బాధాకరం. అందులో ఒకటి ముఖ్యంగా మన చందోలు గ్రామానికి చెందినటువంటి కార్గిల్ అమరవీరుడు హాజీ బాషా గారు చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలో వచ్చినటువంటి రాజకీయ నాయకులు గాని అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని వారి సేవల్ని కొనియాడుతూ గుర్తుంచుకుంటూ వారి పేరు మీద మొహమ్మద్ హాజీ బాషా గారి పేరు మీద ముఖద్వారం చందోలకి ఎంట్రన్స్ లో ఒక ఆర్చీ కట్టి వారి పేరు మీద ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానం మరి రాను మరి మర్చిపోవటం, అది ఆ పేరుని కోరికగా అన్నని ద్రాక్షగా అట్లాగే ఉంటుంది, చాలా బాధాకరం అని చెప్పి నిన్న కలెక్టర్ గారిని కలిసి మా బాపట్ల మాజీ సైనికులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున